సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పొన్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అనంతుల ప్రశాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం సభ్యులు ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడుతూ హక్కులు భిక్షమెత్తడం ద్వారా కాకుండా పోరాడి సాధించుకోవాలని ఆయన నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. అలాగే మంత్రివర్గంలో ఆయన నిర్వహించిన శాఖలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని తెలిపారు. నేటి యువత బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారికి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు కొండపాక మండల కేంద్రమైన కొండపాకలో మన అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి వేడుకలు చాలా గొప్పగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు మనం జయంతి రోజు అనే కాకుండా ఈరోజు మనం దండేయడము ఆయన స్మరించుకోవడమే కాకుండా మన 300 సంవత్సరంలో 365 రోజులు అతని పేరును మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు మనం ఈ విధంగా మన హక్కుల కోసం మనం హక్కులు కొట్లాడి సాధించుకున్నామంటే బాబు జగ్జీవన్ రావు గారి కృషి మాత్రమే ఇది. అతను రాజ్యాంగంలోని ప్రతి ఒక్క కమిటీలో ఉండేతను. ఒక నాట్ ఓన్లీ వన్ కమిటీ, మొత్తం ప్రతి ఎన్ని కమిటీస్ ఉన్నాయో రాజ్యాంగం రచించడానికి ప్రతి కమిటీలో అతను పనిచేసింది. అదేవిధంగా చిన్నప్పటి నుంచి అంటరానితనానికి నుంచి కూడా వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర సమర యోధుడు, స్వాతంత్ర పోరాటంలో పోరాడి. అదేవిధంగా మన హక్కులను మనము భిక్షమడగడం కాదు, మనం ఉద్యమించి కొట్లాడి సాధించుకోవాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయ అరంగేట్రం కూడా చేయడం జరిగింది. రాజకీయంగా అతను సక్సెస్ అయ్యాడు. 50 సంవత్సరాలు ఎంపీగా పనిచేశాడు, 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేశాడు. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో తను రక్షణ శాఖ మంత్రిగా కీలకంగా వ్యవహరించి ఒక బంగ్లాదేశ్ అనే కొత్త దేశాన్ని సృష్టించడం అతని గొప్పతనం. హరిత విప్లవం ద్వారా వ్యవసాయ కార్మికులకు ఎంతో న్యాయం చేసిండు. కార్మిక శాఖ మంత్రిగా కార్మిక కర్షక వర్గాలకు న్యాయం చేసిండు. భారతదేశ ఉప ప్రధానిగా కూడా ఆయన సేవలు అందించాడు. అలాగే అతను ఒకానొక దశలో ప్రధాని అయ్యే అవకాశం కూడా ఉండేది. కొన్ని వర్గాలు అడ్డుకోవడం వల్ల అతను ఉప ప్రధానిగానే మిగిలిపోయాడు. నేను బలంగా కోరుకునేది ఏంటంటే అతనికి భారతరత్న అవార్డు ఇస్తేనే మనకు బాబు జగ్జీవన్ రావు గారికి మనం నిజమైన నివాళులు అర్పించినట్టు ఉంటుందని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను. తొలి ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ దురంధరుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా అందరికీ జగ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, బాబు జగ్జీవన్ రామ్ గారు తాను చాలా కాలంగా మినిస్టర్గా, కేంద్ర క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసిండు. కేబినెట్లో తాను వ్యవసాయ శాఖ కానీ, రక్షణ శాఖ, కార్మిక శాఖ, ఏ శాఖ నిర్వహించినప్పటికీ ఆ శాఖకు వన్నె తీసుకొచ్చినటువంటి మహానుభావుడు బాబు జగ్జీవన్ రామ్. బాబు జగ్జీవన్ రామ్ యొక్క ముఖ్య స్లోగన్ ఏంటంటే ఉద్దేశం, మనము మన హక్కుల కోసం హక్కులకై భిక్షమెత్తకు పోరాడి సాధించు అనేటువంటి ఆయన నినాదం. కాబట్టి మన యొక్క హక్కుల సాధన కోసం మనం ఉద్యమం ద్వారానే సాధించుకోవాలి, కానీ ఎవరిని కూడా అడుక్కోవాల్సిన అవసరం లేదని చెప్పింది. కాబట్టి ఆ మార్గంలోనే పయనిస్తామని, ఆయన యొక్క ఆలోచన విధానం కోసం, ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలని కోరుకుంటూ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను.